వన్. సో ఈరోజు మనం ఆడబోయే గేమ్ వచ్చేసరికి సిమ్ సిటీ ఆర్ స్మార్ట్ సిటీ. సో ఈ గేమ్ ఆల్రెడీ నేను ప్రీవియస్గా 2 months నుంచి ఆడుతున్నాను. సో ఇవాళ నుంచి వీడియోస్ చేస్తున్నాను. సో మీకు ఒకసారి ఈ వీడియో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇది ప్రజెంట్ నేనైతే బిల్డ్ చేసిన సిటీ. ప్రీవియస్గా నేను ఒక సిటీ బిల్డ్ చేసాను, కానీ దాంట్లో బిల్డింగ్స్ అన్నిటిని నేను డిస్మాండిల్ చేశాను. సో ఎందుకు అని అంటే మనకి ఈ రైల్వే స్టేషన్స్ ఉంటుంది. ప్రీవియస్గా ఈ ఏరియాలో నేను రైల్వే స్టేషన్ని ప్లేస్ చేశాను. ఈ ట్రాక్స్ అవన్నీ చూసారు కదా. సో స్టార్టింగ్ మనం గేమ్ స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే ఓన్లీ రోడ్ ఆప్షనే ఉంటుంది, ట్రాక్ ఆప్షన్ ఉండదు. సో ఎప్పుడైతే నేను ఈ ట్రాక్ ప్లేస్లో రోడ్డు వాడాను, అప్పుడు ఏమైంది అని అంటే నాకు ఈ రైల్వే స్టేషన్ ఆప్షన్ రాగానే ఈ ట్రాక్ వేయడానికి చాలా ఇబ్బంది అయ్యి నాకు తెలియకుండా బిల్డింగ్స్ని డిస్మాండిల్ చేశాను. అవి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయడానికి కూడా స్కోప్ లేకుండా పోయింది. సో ఇప్పుడు నా లెవెల్ అయితే 25 ఉంది, బట్ లెవెల్ 25లో ఉండే అంత స్ట్రక్చర్ అయితే ఇప్పుడు నా దగ్గర లేదు. సో ఇప్పుడు ఈ సిటీని మళ్ళీ నేను రీఅరేంజ్ చేస్తున్నాను. సో ఎందుకు అని అంటే నేను ప్లేస్ చేసిన ఈ స్టేషన్స్ అనేవి సిటీకి దూరంగా ఉన్నాయి. అండ్ దట్టు ఇండస్ట్రియల్ ఏరియా కూడా స్పేస్ సరిపోదు. అండ్ దట్టు ఇంకొక మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే నేను ఇక్కడ బీచ్ని పెట్టాను. సో ఈ బీచ్ గ్రీన్ ఏరియా ఉంది చూశారు, ఈ గ్రీన్ ఏరియా సిటీని టచ్ అవ్వాలి. ఓకేనా, అప్పుడు పాపులేషన్ ఇక్కడ చూసారా 0 ఉంది. సో ఆ 0 లేకుండా మనం చేయాలంటే ఇప్పుడు హౌసెస్ మొత్తాన్ని గ్రీన్ ఏరియా కింద తేవాలి. నేనేం చేశానంటే స్టార్టింగ్లో ఇండస్ట్రియల్ ఏరియాస్ పెట్టాను. ఇదంతా ఇండస్ట్రీస్. ఓకే, సో ఇప్పుడు నేనేం చేద్దామంటే నా మెయిన్ ప్లాన్ ఈ పవర్ ప్లాంట్స్, ఇండస్ట్రియల్, ఈ ఫ్యాక్టరీస్ అన్నిటిని బ్యాక్ సైడ్ తీసుకెళ్తాను, బిల్డింగ్స్ మొత్తాన్ని ఫ్రంట్ సైడ్ తెస్తాను. సో అది ప్రజెంట్ నా యొక్క ప్లాన్. ఓకేనా గైస్? సో మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నేను ఫ్యాక్టరీస్ అన్నిటినీ స్టోరేజ్లో పంపించేస్తాను. ఇక్కడ కొన్ని ఐటమ్స్ మాత్రం మనం స్టోరేజ్లో పంపించగలం. ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసి పెడితే అది ఆల్రెడీ ప్రొడక్షన్లో ఉంది, ఇక్కడ ప్రొడక్షన్లోనే ఉంది, అంటే లోపల గూడ్స్ ఉన్నాయి ఇవ్వండి. సో అందుకని అది స్టోర్ అవ్వట్లా. సో అలా స్టోర్ చేయడానికి ఏమేమి పాసిబిలిటీస్ ఉన్నాయి. నేను ఈ పవర్ ప్లాంట్స్ అయితే డిస్టర్బ్ చేయి. సో ఎందుకంటే మనం ఒక ప్లాంట్ డిస్టర్బ్ చేసాము అని అంటే ఆటోమేటిక్గా నాకు ఈ బిల్డింగ్స్ ఉన్నాయి చూశారు, వీటిలన్నింటికి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏ ప్రాబ్లమ్స్ వస్తాయంటే చూడండి. సో ఇక్కడ అన్నీ బ్లూ ఉన్నాయి కదా, నేను ఏ ఒక్కటి వీటిలో డిస్టర్బ్ చేసినా రెడ్ వచ్చేస్తుంది. సో అలా రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మెయిన్ ఇంకొక థింగ్ ఏంటంటే రోడ్స్కి దగ్గరలో బిల్డింగ్స్ ఉండాలి. ఫస్ట్ ఇది డిస్మాండిల్ చేస్తున్నాను. సో ఇక్కడ ట్రాక్ కూడా నాకు అనవసరం, ఎందుకంటే ఇదంతా నేను ఫ్యాక్టరీస్ చేస్తున్నాను కదా. ఓకే, సో ఇప్పుడైతే ఫ్యాక్టరీస్ వస్తాయి ఇక్కడ. ఇంకా ఫ్యాక్టరీస్ కంటే ముందు నేనేం చేస్తానంటే పవర్ స్టేషన్స్ పెట్టేస్తాను. ముందు ఈ అదర్ ఏరియా క్లీన్ చేద్దాం. సో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఇలా ఈ ట్రాక్టర్ మనం చూశారు, దాని ద్వారా డిస్మాండిల్ చేసేసరికి నేను చాలా అంటే చాలా లాస్ అయిపోయాను. సో మీరు అలాంటి తప్పులు చేయమాకండి. ఇది డంప్ యార్డ్. ఇక్కడ మీరు మైండ్